ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో జాను శాను షాపింగ్, వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు అనేసి కూడా ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ శాను ఇంకొక చిన్న పని కూడా చేసింది. వీడియో మధ్యలో చూస్తుంటే మీకే అర్థమైపోద్ది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. On the track. Look at here. Welcome to board. I think we should go here. Hello. Welcome to board. ఎక్కడికి వెళ్తున్నాం? We're going to Ferryway and we're gonna get Find some soil. soil and some plants for mommy and me. స్ప్రింగ్ కదా, నేచర్ కూడా కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. అవి ముందు ముందు మన ఛానల్లో నేచర్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. మనం సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. జాను చూసారా, నాన్న కూచి అనమాట. శాను అయితే ఎవరు అవసరం లేదు, తను ఒక్కటే వెళ్ళిపోతుంది. ఈ వీడియోలో వాయిస్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఏదైతే వీడియో షూట్ చేశానో డైరెక్ట్గా అదే మీకు కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. I want this one. పెద్దది తెచ్చుకుంటా. I want that one. Soil. శాను, దేనికోసం వచ్చావు? We're trying to get like sand for my spider plant that school gave me. So we're gonna buy it. I don't know what kind this plate is, but I don't know if they're gonna buy this plate or not. Just gonna look what they're up to. Hello. I just can't get it out. It's so heavy. Oh. Bruh, I know. టీ ఎంత అడిగా ఉన్నా. Just get it one. Right. It doesn't make it. It almost is the size of the bed. And I don't know the one. This is like something you put down now. I'm getting soil. Bruh, we're not even cooking much. Oh yeah. I don't want to get that. But I will get something for more. Ready? టీ. ఎలాగో షాపింగ్ వచ్చాం కదా, ఇంట్లోకి కావాల్సిన ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడ ప్రతిసారి వచ్చినప్పుడు ఆరెంజెస్ అయితే 2 ప్యాకెట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు మన వీడియోస్ కానీ ప్రీవియస్గా వాచ్ చేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. కిడ్స్కి హెల్త్ గురించి నేను ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటాను అనేది కూడా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. నెక్స్ట్, జానుకి చాలా ఇష్టం వాటర్ మిలన్. ఎప్పుడు వచ్చినా అడుగుతూ ఉంటుంది. వింటర్ డేస్లో అయితే అస్సలు తీసుకోనండి, ఎందుకంటే కోల్డ్ అండ్ కఫ్ ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళే ఇబ్బంది పడతారని చెప్పి ఏదో ఒకటి చెప్పేస్తాను. ఈసారి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి బాడీ కూడా హైడ్రేటెడ్గా ఉండాలి, అలాగే వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండాలి. కాబట్టి వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది, మీకు కూడా తెలుసు. దానికోసం నేను కూడా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ కట్ ఎందుకు తీసుకున్నానంటే ఫుల్ ఫ్రూట్ కూడా ఉంటుంది. వాటర్ మిలన్ లోపల ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలీదు కట్ చేసే వరకు. అండ్ ఇంకోటి, వాటర్ మిలన్ కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నెక్స్ట్ డేకి అంత టేస్ట్గా కూడా ఉండదు అనమాట. అదే మనం ఇలా హాఫ్ తీసుకుంటే వెంటనే తినేయచ్చు, వేస్టేజ్ తక్కువ ఉంటుంది. But I can't drink coconut water. I have cold. Oh, I hate this aisle. Oh, see. Ma, please, can we get this? Oops. God, that's so scary. Well, there is. It's a granola bar. Vanilla bar kavali. కొన్నే ఉన్నాయి అనుకుంటా స్కూల్.
ఇక్కడ చూడండి పొటాటోస్‌ని గూడా బాయిల్ చేసి అమ్మేస్తున్నారు. వీళ్ళు ఎంత ఫాస్ట్‌గా ఉన్నారంటే పొటాటోస్‌ని కూడా ఇలా ప్యాక్ చేసి అమ్ముతారని ఇదే ఫస్ట్ టైం నేను చూసి నాకు నవ్వు గూడా వచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ సాల్మన్ ఫిష్ కూడా తీసుకున్నాను. మా వారు ప్రతిసారి వచ్చినప్పుడు షాపింగ్‌లో ఖచ్చితంగా అయితే తీసుకుంటారు. ఎందుకంటే కిడ్స్ హార్ట్‌కి అలాగే వాళ్ళ బ్రెయిన్‌కి చాలా మంచిది. దానిలో ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ ఉంటది. మన బాడీకి కూడా చాలా మంచిది. వీడియో స్టార్టింగ్‌లో మీతో చెప్పాను కదా! శాను ఒక చిన్న పని చేసిందని. ఓ చిన్న పనే కాదండి. అల్లరి పని గూడా అనొచ్చు. ఎన్ని సార్లు చెప్పినా షాపింగ్‌కొచ్చినప్పుడు శానుతో చాలా జాగ్రత్తగా అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఈసారి కూడా అలాగే ఏదో ఒకటి పట్టుకుంది. చెయ్యి జారి పడేసిందనమాట. ఏదో కెచప్ బాటిల్ గ్లాస్ జార్‌ది బ్రేక్ అయిపోయింది. దానిలో ఉన్న సాస్ కూడా బయటకొచ్చేసిందనమాట. శాను ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. భయంతో ఏడుపు కూడా వస్తుంది. కానీ మేమైతే ఏమనలేదు. ఇదొక లెసన్‌లా ఉంటదని చెప్పి గుర్తుపెట్టుకోమని కొంచెం మంచిగా నీట్‌గా చెప్పామనమాట. శాను బాటిల్ పడేసిన తర్వాత నేను వీడియో ఏమీ షూట్ చేయలేకపోయాను. తీసుకున్నవన్నీ బిల్డింగ్ చేయించుకొని ఇంటికి కూడా రీచ్ అయిపోయాం. ఇక్కడ జాను మీకు చూపిస్తుంది ఏమేమి తీసుకుంది అని. జాను, శాను చాక్లెట్స్ కూడా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు జాను మీకు చూపిస్తుంది బ్రెడ్ ఇంకా చాక్లెట్స్ కూడా కొన్ని కొన్ని తీసుకున్నారు. జాను, శానుకి ఏమైనా కొత్త చాక్లెట్స్ ట్రై చేయాలంటే చాలా ఇష్టం. ప్రతిదీ కొనుక్కుంటూ ఉంటారు. దానిలో ఈ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి. లోపల జెల్లీలా ఉన్నాయి. టేస్ట్ కూడా పర్లేదు 50-50 నాకైతే అంతగా నచ్చలేదు. కానీ పర్లేదు బానే ఉన్నాయి. వాళ్ళ డ్యాడీ కూడా జాను, శాను కోసం చాలా చాక్లెట్స్ తీసుకొస్తూ ఉంటారండి. ఈసారి ఒక వీడియో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. అండ్ జానుకి డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ చీజ్. ఇది కూడా జాను ఫేవరెటే. శానుకి ఎక్కువ చాక్లెట్స్, జెల్లీస్ అంటే బాగా ఇష్టం. శానుది వాటర్ మిలన్ జెల్లీస్ అంట తీసుకుంది. ఇవి జానువి కూడా అంతే. తిను ఎక్కువ ప్యాకెట్స్‌లో ఉన్నవి ఎక్కువ తీసుకుంటూ ఉంటది. సెపరేట్‌గా తీసుకుంటదనమాట. తను సెలెక్ట్ చేసుకున్నయి కూడా చాక్లెట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కూడా చూపిస్తాను చూడండి. వాటర్ మిలన్ ఫ్లేవర్ అంట. ఆల్రెడీ ట్రై చేసింది. దాని టేస్ట్ కూడా చాలా బావుంది. నెక్స్ట్ జాను అయితే వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ సాల్మన్ ఫిష్‌ని ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ నేను సాల్మన్ ఫిష్ ఎప్పుడు తీసుకున్నా పైన లేబుల్ మీద ఒక 7-10 డేస్ వరకు టైం ఇస్తారు. కానీ నేను అప్పటి వరకు ఉంచననమాట. వెంటనే కుక్ చేసుకోవటానికి ట్రై చేస్తాను. వీక్లీ వన్స్ అయితే పిల్లలకి ఖచ్చితంగా తినిపిస్తాను. మన ఫిష్‌లో తెలిసిందే కదా! ప్రతి ఫిష్ హెల్త్‌కి చాలా మంచిది. దానిలో సాల్మన్ ఫిష్ అయితే మన హార్ట్‌కి చాలా మంచిది. దానికోసం నేను కిడ్స్‌కి వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా తినిపిస్తూ ఉంటాను. దీన్ని కట్ చేసుకోవడం కొంచెం కష్టమే. చాక్‌తో కట్ చేస్తే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కట్ చేసామంటే ముక్క అనేది విడిలిపోతది. దానికోసం పైన నేను ఫస్ట్ ఘాటులు పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్కిన్ కొంచెం మందంగా ఉంటది కాబట్టి సిజర్‌తో కట్ చేస్తున్నాననమాట. కట్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేనిప్పుడు ఫిష్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా మీతో ఒక చిన్న టిప్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫిష్ అయితే కట్ చేసేసుకున్నాం కదా! చూడండి పీసెస్ అన్నీ ఈక్వల్‌గా వచ్చేటట్లు కట్ చేసుకుంటున్నాను. తర్వాత వాష్ చేసుకొని ఎప్పుడైనా మన ఫిష్‌ని స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు, కారం ఈ 3 యాడ్ చేసుకొని గనక మనం కలుపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు వండుకున్నా ఒక 3 డేస్ తర్వాత, 4 డేస్ తర్వాత అయినా సరే ఫిష్‌కి మంచి స్పైసెస్ అన్నీ పట్టి టేస్టీ కూడా చాలా బావుంటుంది. చప్పగా లేకుండా. మనం అనుకుంటాం కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ముక్కలు చప్పగా అయిపోతాయి. టేస్ట్‌లెస్ అని. అలా ఏమి ఉండదండి. చక్కగా ఉప్పు, కారం, పసుపు అంతా పట్టించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం 7 డేస్ తర్వాత తిన్నా కూడా దాని టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ ఒకసారి చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత టిష్యూతో వాటర్ ఏం లేకోకుండా తుడిచేసుకోండి పైన. మీరు జల్లెడ గిన్నె ఉంటే దానిలో వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే వాటర్ అంతా ఆహ్, వచ్చేస్తదనమాట. తర్వాత దానిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు, కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మొత్తం మసాలా అంతా పైన పీసెస్ కోట్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడైతే మసాలా అంతా కోట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టోర్ చేసుకోవటం ఎలాగో చూపిస్తాను. ఇక్కడ బేకింగ్ పేపర్ ఉంటది కదా! ఈ పేపర్‌లో ర్యాప్ చేసి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ముక్కలు సెపరేట్‌గా వేసేస్తే ఒకదానికొకటి అతుక్కుని మనం అది వాటర్‌లో వేయాలనమాట. ఇప్పుడు ఉప్పు, కారం పట్టేసాక వాటర్‌లో ఏస్తే ఎలా? దానికోసం అని చెప్పి నేనేం చేస్తానంటే
ఇలా బేకింగ్ పేపర్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుని, అంటే మన పీసెస్ని పెట్టుకుని దాని పైన ఆ బేకింగ్ పేపర్లో పీస్ పెట్టుకుని పైన క్లోజ్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి. అంటే మీ పీస్ కొంచెం పెద్దగా ఉంటే పేపర్ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పీస్ అలా మధ్యలో పెట్టి, అలా చాక్లెట్ను కనుక మనం ర్యాప్ చేస్తాం కదా, అలా పీస్ని కూడా మధ్యలో పెట్టి మనం ఇప్పుడు జిప్లాక్ బ్యాగ్లో ప్లేస్ చేసేసుకుందాం ఈ పీసెస్ అన్నీ. చాలా మంచి టిప్ అండి ఇది. చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సపరేట్గా పెట్టేసుకుంటే ఒక చాప్ ముక్కకి ఇంకోటి పట్టుకుని గట్టిగా అయిపోతుంది. అలాగే మనం ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఓపెన్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ముక్కలు అనేది మొత్తం విరిగిపోతాయి అన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన వీడియో చూసిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది. అండ్ మనం జిప్ లాక్ చేసే ముందు లోపల బ్యాగ్ లోపల ఉన్న గాలి మొత్తం బయటకు తీసేసి నెక్స్ట్ జిప్ క్లోజ్ చేసుకోండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే లోపల ముక్కకు అనేది చెమ్మ తగలకుండా ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నాను. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.